మరి ఈరోజు ఒక 3 ముఖ్యమైన విషయాల మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పత్రికా పెద్దలందరూ కూడా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఫస్ట్ది ఏంటంటే మొన్న 30వ తారీఖున మున్సిపాలిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా పార్టీ నాయకులు కానీ అవతల టీడీపీ వారు కానీ ఎవరికి వాళ్ళు మేము అభివృద్ధి చేసాం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అది కామన్. అది అయితే అందులో కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే అందులో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఏమంటారంటే మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లతో మీరు సీసీ రోడ్లు వేసారు కానీ డ్రైన్లు వేయలేదంటున్నారు. చాలా మేము సీసీ రోడ్లు వేసాం, ఈరోజు మీకు అవకాశం వచ్చింది కనుక మీ పార్టీ అధికారులు ఉంది కనుక డ్రైన్స్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే చాలా మటుకు మేము మరి మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది, మీకు అవకాశం వచ్చింది కనుక వేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇంకోటి ఏమంటారంటే ఇంకో కౌన్సిలర్ కూడా చూసాం మేము వీడియోలో, మీరు చాలా అభివృద్ధి చేసామంటున్నారు వైఎస్సీపీ వాళ్ళు, మరి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పి ఒక కౌన్సిలర్ అడిగిన సంగతి చూసాం మనం. నిజమే, ఎందుకంటే ప్రజలు తిరిగిపోయింది, ఎప్పుడు ప్రజలు ఏ విధంగా ఇస్తారనేది మనం చెప్పలేం కనుక నిజం అదే మాట నేను చెప్తున్నాం. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశామని చెప్పారు. మరి మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పి అడుగుతుంది ఈ సందర్భంగా. అంటే ఓటమి అనేది ప్రజల తాలూకా తీర్పు కనుక ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ డిస్కషన్లో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా మేము అభివృద్ధి చేసాం, ఉమాశంకర్ గణేష్ చేశారు, జగనన్న ఆధ్వర్యంలో ప్రభుత్వంలో చేసామని చెప్తున్నప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడంటే పెట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అంటాడు. నిజమే, పెట్ల గణేష్ ఇంట్లో ఏం పెట్టలే. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మరి జగనన్న ద్వారా చాలా అభివృద్ధి చేసాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే ఈ పెట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అని చెప్పి అంటున్నారో దానికి సమాధానం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చాలా బిల్డింగ్లు కట్టారన్నారు. మరి అంతా కూడా ఎన్ని కూడా చింతకాల అయిన పద్ధతి ఇంట్లో కానీ పెట్టాడా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. మరి 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా రోడ్లు వేసారప్ప అంటున్నారు, అది ఏమన్నా చింతకాల అయిన పద్ధతి ఇంట్లో పెట్టాడా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విషయం ఎందుకు పర్టికులర్గా మీతో చెప్తున్నానంటే మాట్లాడేటప్పుడు గౌరవం ఉండాలని చెప్పి అంటున్నా. మీరు గౌరవిస్తే మేము కూడా స్పీకర్ గారు బాగా చేస్తున్నారు, లేకపోతే స్పీకర్ గారు ఈ విధంగా చేయండి అని చెప్పి మేము కోరుతాం. మీరు ఈరోజు అధికారులు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అదే రీతిలో చింతకాల అయ్యేందు పాత్రనే సంబోధిస్తాం. తర్వాత స్పీకర్ గారిని మరి చింతకాల అయ్యేందు పాత్రని చెప్పి కేసులు అవి పెడితే దానికి చట్టాలు పనిచేసుకుంటాయి. అంటే పర్టికులర్గా ఆ పాయింట్ మీకు ఇవ్వరని చెప్పేది ఏంటంటే గౌరవం అనేది ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, నిజంగా నష్టపడడానికి మంచి పేరు, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పి అంటున్నాం ఈరోజు. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే మరి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి క్యాబినెట్ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది, అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా మరి జగనన్న ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీకి సంబంధించి ఏం చేసాం అనేది మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచార చట్టం ద్వారా మరి అడిగాం. నిన్ననే మేము తీసుకున్నాం. అయితే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మరి 2014 నుంచి 2019 వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడున్న మరి అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి సుమారుగా కేవలం ఒక నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి 19,05,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా మరి అధికారులు మరి చెప్పడం జరిగింది. ఇది మున్సిపాలిటీతో పాటు వాళ్ళు చేసినవి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏంటంటే మన బొడ్డిపల్లిలో సీసీ రోడ్ ఒకటి చేశారు, అలాగే పెద్ద చెరువు దగ్గర ఒక రోడ్డు వేశారు, సారందారులో ఒక డ్రైన్స్ చేశారు. ఇవి కాకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతో మరి 19,05,00,000 రూపాయలు మరి అప్పుడు ఉన్న మరి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మరి మంత్రిగా ఉండి ఆ కార్యక్రమం చేశారు. మేము వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో మరి మేమందరం కూడా మున్సిపాలిటీకి సంబంధించి మేము చూస్తే మా హయాంలో 19,66,00,000 అంటే వాళ్ళకంటే మున్సిపాలిటీ నుంచి 60 లక్షలు ఎక్స్ట్రా చేసాం. అంటే ఒక మంత్రిగా మరి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడికి కేవలం శాసనసభ్యుడిగా 60 లక్షల అయిన కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసాం. దాంతోపాటు మరి మేము చేసింది ఏంటంటే నర్సీపట్నం ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్కి సంబంధించి సుమారుగా 15 కోట్ల రూపాయలతో అక్కడ కార్యక్రమం చేసాం. దాంతోపాటు మరి మెయిన్ రోడ్డు సంబంధించిన 1,30,00,000 రూపాయలతో వర్క్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లైటింగ్కి సంబంధించి 35 లక్షల రూపాయలు చేసాం. 30 ఫీట్ రోడ్లో సుమారుగా 1,50,00,000 చేసాం. అంటే సుమారుగా 3,15,00,000 రూపాయలతో అది. అలాగే 15 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్ అంటే 18 కోట్లు. ఈ 18 కోట్లు కాకుండా మరి అదనంగా మేము చేసింది మున్సిపాలిటీ చేసింది ఏంటంటే
60 లక్షల రూపాయలు ఎక్కువగా చేసాం. నిజంగా గర్వపడుతుంది ఈరోజు. ఎందుకంటే ఒక స్థానిక మంత్రిగా ఉండి పెద్ద హోదాలో ఉన్న ఆయనకంటే ఒక 60 లక్షల స్థానికంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను చేశానంటే నిజంగా గర్వపడుతుంది. ఈ విధంగా అంటే మీ ద్వారా నర్సీపట్నం పుర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఒక కౌన్సిలర్ ఏమంటాడంటే పెట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అంటాడు. నిజమే, పెట్ల గణేష్ ఇంట్లో ఏం పెట్టలే. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మరి జగనన్న ద్వారా చాలా అభివృద్ధి చేసాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే ఈ పెట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అని చెప్పి అంటున్నారో దానికి సమాధానం ఏంటంటే మరి 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చాలా బిల్డింగ్లు కట్టారన్నారు. మరి అంతా కూడా ఎన్ని కూడా చింతకాల అయిన పద్ధతి ఇంట్లో కానీ పెట్టాడా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. మరి 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా రోడ్లు వేసారప్ప అంటున్నారు. అది ఏమన్నా చింతకాల అయిన పద్ధతి ఇంట్లో పెట్టాడా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విషయం ఎందుకు పర్టికులర్గా మీతో చెప్తున్నానంటే మాట్లాడేటప్పుడు గౌరవం ఉండాలని చెప్పి అంటున్నా. మీరు గౌరవిస్తే మేము కూడా స్పీకర్ గారు బాగా చేస్తున్నారు, లేకపోతే స్పీకర్ గారు ఈ విధంగా చేయండి అని చెప్పి మేము కోరుతాం. మీరు ఈరోజు అధికారులు ఉంది కదా చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అదే రీతిలో చింతకాల అయ్యేందు పాత్రనే సంబోధిస్తాం. తర్వాత స్పీకర్ గారిని మరి చింతకాల అయ్యేందు పాత్రని చెప్పి కేసులు అవి పెడితే దానికి చట్టాలు పని చేసుకుంటాయి. అంటే పర్టికులర్గా ఆ పాయింట్ నేను మీకు ఇవ్వరని చెప్పేది ఏంటంటే గౌరవం అనేది ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, నిజంగా నష్టపడడానికి మంచి పేరు, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పి అంటున్నాం ఈరోజు. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే మరి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి క్యాబినెట్ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది, అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా మరి జగనన్న ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీకి సంబంధించి ఏం చేసాం అనేది మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచార చట్టం ద్వారా మరి అడిగాం. నిన్ననే మేము తీసుకున్నాం. అయితే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మరి 2014 నుంచి 2019 వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడున్న మరి అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి సుమారుగా కేవలం ఒక నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి 19,05,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా మరి అధికారులు మరి చెప్పడం జరిగింది. ఇది మున్సిపాలిటీతో పాటు వాళ్ళు చేసినవి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏంటంటే మన బొడ్డిపల్లిలో సీసీ రోడ్ ఒకటి చేశారు, అలాగే పెద్ద చెరువు దగ్గర ఒక రోడ్డు వేశారు, సారందారులో ఒక డ్రైన్స్ చేశారు. ఇవి కాకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతో మరి 19,05,00,000 రూపాయలు మరి అప్పుడు ఉన్న మరి చంద్రగల అయ్యన్న పాత్రుడు గారు మరి మంత్రిగా ఉండి ఆ కార్యక్రమం చేశారు. మేము వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో మరి మేమందరం కూడా మున్సిపాలిటీకి సంబంధించి మేము చూస్తే మా హయాంలో 19,66,00,000 అంటే వాళ్ళకంటే మున్సిపాలిటీ నుంచి 60 లక్షలు ఎక్స్ట్రా చేసాం. అంటే ఒక మంత్రిగా మరి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడికి కేవలం శాసనసభ్యుడిగా 60 లక్షల ఆయన కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసాం. దాంతోపాటు మరి మేము చేసింది ఏంటంటే నర్సీపట్నం ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్కి సంబంధించి సుమారుగా 15 కోట్ల రూపాయలతో అక్కడ కార్యక్రమం చేసాం. దాంతోపాటు మరి మెయిన్ రోడ్డు సంబంధించిన 1,30,00,000 రూపాయలతో వర్క్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లైటింగ్కి సంబంధించి 35 లక్షల రూపాయలు చేసాం. 30 ఫీట్ రోడ్లో సుమారుగా 1,50,00,000 చేసాం. అంటే సుమారుగా 3,15,00,000 రూపాయలతో అది. అలాగే 15 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్ అంటే 18 కోట్లు. ఈ 18 కోట్లు కాకుండా మరి అదనంగా మేము చేసింది మున్సిపాలిటీ చేసింది ఏంటంటే 60 లక్షల రూపాయలు ఎక్కువగా చేసాం. నిజంగా గర్వపడుతుంది ఈరోజు. ఎందుకంటే ఒక స్థానిక మంత్రిగా ఉండి పెద్ద హోదాలో ఉన్న ఆయనకంటే ఒక 60 లక్షల స్థానికంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను చేశానంటే నిజంగా గర్వపడుతుంది. ఈ విధంగా అంటే మీ ద్వారా నర్సీపట్నం పుర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే డీడీ మైన్స్ అనేది శాండ్ గురించి ఇచ్చాం, కలెక్టర్ గారికి కాకుండా. అదే ఈ శాండ్ది కూడా డీడీ మైన్స్ వారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే సుమారుగా మీ అందరికీ తెలుసు, గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలోనే భవన నిర్మాణ కార్యక్రమాలు అంటే సుమారుగా 5,000 పైగా ఉంటారు జనాలు. అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలామంది ఎన్నికల ముందు మరి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఉచితంగా ఇసుక ఇస్తారు, మరి ఇస్తే మనకి బాగుంటుంది, మన అందరం కూడా కుటుంబాలు బాగుంటుందని చెప్పి చాలామంది సుమారుగా 90% మంది మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే మేమేమన్నామంటే మేము కూడా ఆశపడ్డాం, నిజంగా మరి ఫ్రీగా ఇసుక వస్తుంది కనుక మరి బాగుంటుందని చెప్పి అనుకున్నాం. ఇక్కడే మరి ఇప్పటికే మేము లెటర్ కూడా పెట్టాం. ఇక్కడ ఏదైతే 1000 టన్నులు ఉందో నర్సీపట్నంలో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి గతంలో మరి కలెక్టర్ గారికి కూడా పెట్టాం. సుమారుగా అది కూడా 13వ తారీఖున గత నెల పెట్టాం. అంటే ఈరోజు కూడా 20 రోజులు అయింది. కలెక్టర్ గారికి పెట్టాం, మైన్స్ పెట్టాం. ఒక్కసారి అంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇసుక గురించి గత ప్రభుత్వంలో ఇసుక 5,000కో 4,000కో వచ్చేది. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా ఇసుక వస్తుందని చెప్పి ఎంతోమంది ఆశపడి గెలిపించారు. ఈరోజు మా నర్సీపట్నం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్న మన గౌరవ
ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనందరం కూడా. నిర్ణయం చేశాం, మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏముందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయితే పోటీ ఏను కూడా బొమ్మనండి. వాడు ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళు ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటాయి వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. అదే గౌరవ ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్ళి తోలుకోండి, ఒకవేళ ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే అది వింత పశువుల కింద చెప్పారు. మేము కూడా నర్సిపల్లి నిధులకు సంబంధించి మరి ఇప్పటికే చాలామంది శాండ్ గురించి మరి ఎడ్ల బళ్ళు కూడా ఫైన్ వేస్తున్నారు, ట్రాక్టర్కి వెళ్తే ఫైన్ వేస్తున్నారని చెప్పి ఒక పక్క నుంచి రైతులు చెప్తున్నారు. ఒక పక్క చూస్తే ఏమో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఇచ్చారు. దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టామో ఇక్కడ 1000 టన్నులు ఉందో నర్సీపట్నం మరి టౌన్లో ఇక్కడ ఏదైతే గబ్బాడికి సంబంధించి ఏది అన్నామంటే గబ్బాడిలో స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. మొన్న స్పీకర్ గారు కూడా వెళ్ళి ఇది ఎవరు స్టాక్ చేశారు అని చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడలే. ఎందుకంటున్నానంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నా మాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో క్లియర్గా ఒక జీవో పాస్ చేశారు, ఇసుక స్టాక్ పాయింట్లు కానీ ఇసుక రీచ్లు కానీ పెట్టారు. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే అక్కడ గబ్బాల్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్లేస్ కూడా ఇచ్చారు. ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, కాకపోతే వాళ్ళు భయపడి లేదా ఎందుకో చెప్పడం చెప్పలేదు తప్ప ఇది అఫీషియల్గా జరిగింది. మేము కోరేది ఏంటంటే ఏదైతే 1000 టన్నులు ఉందో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మీరు త్వరలోనే ఇప్పటికే ఆపారు, దాన్ని ఎంక్వైరీ చేయమన్నారు. తొందరగా ఆ ఎంక్వైరీ చేసి మేము కోరేది ఏంటంటే మా కలెక్టర్ గారిని ఏదైతే స్టాక్లో ఉందో 1000 టన్నులు ఉందో అవన్నీ కూడా వెరిఫై చేసి మరి గతంలో వారికి గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ కానీ ఏదైనా జీవో ప్రకారం కానీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మీరు అందరూ వెరిఫై చేసి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఇసుక ఇవ్వాలి. అక్కడ ఉన్న ఫ్రీ ఇసుక వారికి పే చేస్తారా గతంలో ఉన్న వాళ్ళకి, లేదా అది మీ రూల్స్ ఏ విధంగా ఉందో మాకు తెలియదు. కానీ మాకు కావాల్సింది అంటే మా ప్రాంతంలో ఉన్న 1000 టన్నుల ఇసుకని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి మరి ఇప్పటికే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీడీ మైన్స్ వారికి కూడా చెప్పాం. మరి 20 రోజులైంది, ఈ రోజు కూడా రాలేదు మా సమాధానం. మరొక వారం రోజులు చూసిన తర్వాత దీని మీద కూడా మేము మరి కోర్టుకి వెళ్తామని చెప్పి మరి దొరగారు మరి కోర్టు ద్వారా మరి మేము వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు ఈ 3 అంశాల మీద మీరు మాట్లాడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.